హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు మనకు తెలుసు ఇరాన్ యుద్ధం జరుగుతున్నది, మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతున్నది, ఇజ్రాయెల్ కి, అమెరికాకి, ఇరాన్ కి, రెస్ట్ ఆఫ్ ద గల్ఫ్ కంట్రీస్ మధ్యలో. అండ్ అదే విధంగా మన ఛానల్లో మనం సిఐఏ చేసే ఆకృత్యాల గురించి మాట్లాడుతూనే ఉంటాము. దానికి తోడు షియా సున్ని టాపిక్ మీద కూడా డిస్కషన్ వచ్చింది, మీరు కూడా వీడియో కావాలని అడిగారు. సో బేసికల్లీ రిలీజన్, వయలెన్స్, పాలిటిక్స్. సో ఈ మొత్తం సినారియోస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి 3 పిల్లర్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి. అవి మళ్ళీసారి రిలీజన్, పాలిటిక్స్, వైలెన్స్. ఒక ఇండియన్ లెన్స్ నుంచి, ఒక ధార్మిక్ లెన్స్ నుంచి చూసినప్పుడు ఈ 3 డిఫరెంట్ గా కనిపిస్తాయి అనమాట. కానీ ఒక అబ్రహామిక్ మోనోథియిస్టిక్ లెన్స్ నుంచి చూసినప్పుడు ఈ 3 సెపరేట్ విషయాలు కాదు, ఈ 3 కూడా ఒకటే. సో ఇప్పుడు షియా సున్ని టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే సిఏఏ ఏం చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఏం జరుగుతున్నది, జూయిష్ పీపుల్ కి, క్రిస్టియన్ పీపుల్ కి, ముస్లిం పీపుల్ కి ఏదైతే యుద్ధం జరుగుతుందో మిడిల్ ఈస్ట్ లో, అసలు దీనికి కారణం ఏంటి? అది ఈ రోజు స్టార్ట్ అయిందా, లేకపోతే 2000 సంవత్సరాల నుంచి నడుస్తున్నదా? ఈ సివిలైజేషనల్ కాన్సెప్ట్ ఏంటి? ఈ సివిలైజేషనల్ వార్, క్లాష్ ఆఫ్ ద సివిలైజేషన్స్, ఎండ్ డేస్, జడ్జ్మెంట్ డే, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పాలంటే మనం ఫస్ట్ ఆరిజిన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆరిజిన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ పీసెస్ అనేవి కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. సో షియా సున్ని మధ్యలో గొడవ ఏంటని తెలవాలంటే మనకి ఆరిజిన్ పాయింట్ తెలవాలి. ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి ఉన్న పంచాయతీ ఏంటని తెలవాలంటే మనకు ఆరిజిన్ పాయింట్ తెలవాలి. టెర్రరిజం ఎట్లా పుట్టింది, సిఐఏ టెర్రరిజం ఎట్లా పెంచి పోషిస్తున్నది అని తెలవాలంటే మనకు ఆరిజిన్ పాయింట్ తెలవాలి. సో వైలెన్స్ కి నాంది అనేది తెలవాలి మనకి. సో ఆ విషయం అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతే ఈ విషయాలన్నీ కూడా మనకి టక అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ వైలెన్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో బేసికలీ 4 ఎపిసోడ్లు వస్తాయి ఈ రోజుకి మాత్రం. రాను ఇంకేమైనా ఎపిసోడ్స్ యాడ్ అయితే మరి తర్వాత చూసుకుందాం. కానీ ఈ రోజు నాకు ప్లాన్ అయితే 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఈ మోనోథియిజం లో ఈ వైలెన్స్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది, లేకపోతే వైలెన్స్ అనేది ఎట్లా వస్తుంది అన్నది మనం ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో స్టడీ చేసుకొని, తర్వాత ఎపిసోడ్ లో షియా వర్సెస్ సున్ని అన్నది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత ఎపిసోడ్ లో టెర్రరిజం అన్నది ఎట్లా స్టార్ట్ అయిందని, మోడర్న్ టెర్రరిజం అనేది ఎట్లా స్టార్ట్ అయిందని మనం డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత 4th ఎపిసోడ్ లో నార్కో టెర్రరిజం అంటే ఏందని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. గత కొన్ని వీడియోస్ లో మన ఆడియన్స్ ఈ ఎపిసోడ్స్, ఈ టాపిక్స్ కవర్ చేయమని చెప్తారు కాబట్టి ఈ టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. మిగిలిన 3 టాపిక్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. కానీ అవన్నీ కూర్చోవాలంటే ఈ రోజు ఫస్ట్ మనం వైలెన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో అందుకని ఈ స్పెషల్ ఎపిసోడ్. సో కూర్చొని వినండి. ఇది మెయిన్ గా హిందూస్ కి, ధార్మిక లెన్స్ లో ఉండే పీపుల్ కి ఈ రోజు ఎపిసోడ్ కొంచెం షాకింగ్ అనిపించవచ్చు. బట్ అదే పాయింట్, ఈ రోజు ప్రపంచం అనేది రిలీజన్ మీద నడుస్తుంది అన్నది ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ సైన్స్, 21st సెంచరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి, రేషనల్ థింకింగ్, హ్యూమానిటీ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎవరైతే మన ప్రపంచాన్ని నడిపిస్తున్నారో, ఏవైతే సివిలైజేషన్స్ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ రోజు మన కళ్ళ ముందు, వీటన్నిటిలో కూడా రిలీజన్ అన్నది డీప్లీ ఇంబెడెడ్, రాక్ బెడ్ అంటాం కదా, ఈ టోటల్ ఫౌండేషన్ రిలీజన్. సో రిలీజన్ అనేది మనం అర్థం చేసుకుంటేనే ఈ రోజు ప్రపంచం అనేది అర్థమవుతుంది. రిలీజన్ అనేది ఏం లేదు, రేషనాలిటీ అని చెప్పేసి తలకాయని భూమిలో పాతేసుకుంటే మనం ఏం చేయలేము. అలాంటి వ్యక్తులు ఇన్ఫర్మేషన్ ని, ఫ్యాక్చువల్ రియాలిటీని మిస్ అవుతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ అలాంటి వాళ్ళ గురించి కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే వాళ్ళ గురించి, ఆ తెలుసుకోవాలనుకునే వాళ్ళ గురించి. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు ప్రపంచంలో ముఖ్యంగా హ్యూమన్ హిస్టరీలో ముఖ్యంగా మనకి 2 టైప్స్ ఆఫ్ రిలీజన్ అన్నది కనబడుతుంది. ఒకటి పాలిథెయిజం, ఇంకోటి మోనోథెయిజం. అగైన్ పెద్ద పెద్ద పదాలని కాదు. పాలిథెయిజం అంటే హిందూయిజం ఫర్ ఎగ్జాంపుల్, మల్టిపుల్ దేవుళ్ళు, మల్టిపుల్ ప్రక్రియలు, ఇలాంటి పద్ధతి అనమాట. ఒక దేవుడు అని కాదు, జనాలకి ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు. దేన్నన్న మొక్కొచ్చు, రాయిని మొక్కొచ్చు, చెట్టును మొక్కొచ్చు, లిటరలీ వేరే మనుషుల్ని మొక్కొచ్చు, గురువుని మొక్కొచ్చు. పూజకి, ఆరాధనకి, పూజా పద్ధతులకి ఎటువంటి లిమిటేషన్స్ అనేవి ఉండవన్నమాట. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఎవరికి వర్కౌట్ అయింది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, నచ్చకపోతే వేరే దగ్గరకు పోతారు. అట్లా ఒక సింక్రటిక్ ప్రాసెస్ అనమాట ఇది. అగైన్ సింపుల్, వెరీ సింప్లిస్టిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బట్ పాలిథియిజం అంటే మల్టిపుల్ దేవుళ్ళు లైక్ హిందూయిజం. మోనోథెయిజం అంటే ఒకటే దేవుడు, ఒకటే పూజా పద్ధతి, ఒకటే బుక్, ఒకటే రకమైన ఆలోచన ధోరణి. ప్రపంచంలో ఎక్కడున్నా ఇదే పద్ధతి ఫాలో కావాలి అన్నది ఐడియల్లీ అది ప్రీచ్ అవుతుంది అనమాట. అగైన్ ప్రాక్టికల్ గా చాలా వేరియేషన్స్ రావచ్చు, బట్ ఐడియల్లీ పద్ధతి ప్రకారం ఒకటే భాష, ఒకటే దేవుడు, ఒకటే రకమైన ఆలోచన ధోరణి ఉండాలి అనేది మోనోథెయిజం చెప్తారు. 1 గాడ్, 1 హెవెన్, 1 హెల్, 1 లైఫ్, కర్మ, రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ జన్మ, ఇలాంటివి ఏముండవు. ఒకటేసారి పుడతాము, ఒకటేసారి సాల్వేషన్, జడ్జిమెంట్, ఈ పద్ధతి అన్నది మోనోథెయిజం. సో మనిషి అనేవాడు అడవిలో పుట్టిండు, క్రమేణా సివిలైజేషన్ అనేది వచ్చింది, నాగరికత అనేది వచ్చింది. ఈ క్రమంలో మనిషికి దేవుడు అవసరం పడ్డది. సో దేవుడిని సృష్టించుకున్నాడు. సో ప్రాసెస్ కో దేవుడు ఉండేటోడు, పిల్లలు పుట్టియడానికో దేవుడు, ఎన్వైరన్మెంట్ ని కాపాడడానికో దేవుడు, వర్షాలు పుట్టియడానికో దేవుడు, ప్రకృతికో దేవుడు. అగైన్ ఒరిజినల్ దేవుడు వచ్చేసి సూర్య భగవానుడు. సూర్యుడు వల్లనే భూమి మీద లైఫ్ అనేది పుడుతున్నది. సో సూర్యారాధన అనేది ప్రతి సివిలైజేషన్ లో కనిపిస్తుంది మనకి. అగైన్ మంట, ఫైర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు. సో అగ్ని ఆరాధన అనేది ప్రతి సివిలైజేషన్ లో కనిపిస్తుంది. ఇట్లా మల్టిపుల్ దేవుళ్ళని మల్టిపుల్ ప్రక్రియల కోసం మొక్కడం అన్నది అనాది నుంచి స్టార్ట్ అయిన ప్రక్రియ. సో బేసికలీ పాలిథెయిజం అన్నది కన్వెన్షన్, అదే ఫస్ట్ వచ్చింది. దాంట్లోంచి మోనోథెయిజం అన్నది వచ్చింది. అంటే ఒకటే దేవుడు, ఒకటే పద్ధతి అన్నది పాలిథెయిజం లోంచి వచ్చింది అనమాట. సో ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ మనకి ఏం చెప్తుంది అంటే పాలిథెయిజం లోంచి మోనోథెయిజం అన్న ఒక ప్రక్రియ పుట్టింది అని. అగైన్ ఈ రోజు ఎపిసోడ్ పాలిథెయిజం ఎట్లా పుట్టింది, లేకపోతే దేవుడు అవసరమే వచ్చింది మనిషికి, మోనోథెయిజం
మోనోథియిజం ఏంటిది అది కాదు. దేవుడు అవసరం ఏముంది, మనిషి దేవుడిని ఎందుకు పుట్టించిండు అన్నది సెపరేట్ సబ్జెక్ట్. అగైన్ పాలిథియిజం మోనోథియిజం అన్నది కూడా సెపరేట్ సబ్జెక్ట్. దాని మీద ఏమన్నా మనకి వీడియో కావాలంటే చెప్పండి, సెపరేట్ గా చేద్దాం. బట్ ఈ రోజు టాపిక్ అది కాదు. బట్ వీడియోలో ఫర్దర్ వెళ్లే ముందు మాత్రం నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దేవుడు అనేది మనిషి యొక్క ఇన్వెన్షన్. మనిషే దేవుడిని పుట్టించిండు. ఈ ఫండమెంటల్ రియాలిటీని ఈ రోజు సొసైటీ మిస్ అవుతున్నది. దేవుడు మనిషిని పుట్టించిండు, సో దేవుడి పేరు మీద ఏదైతే పంచాయతీలు రాజకీయాలు అన్ని నడుస్తున్నాయి. బట్ పాయింట్ అవసరానికి అనుగుణంగా మనిషి దేవుడిని పుట్టించుకున్నాడు. అఫ్ కోర్స్ డివినిటీ, మిస్టిసిజం, ఈసోటెరిక్ నాలెడ్జ్ ఇదంతా ఉన్నది. కాంతారాలు చూపించే ప్రపంచాన్ని నేను కూడా నమ్ముతాను. అది ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో టాపిక్ వచ్చేస్తుంది. ప్రపంచాన్ని ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. చాలా విషయాలు ఈ రోజు సైన్స్ ఇంకా డిస్కవర్ చేయలేదు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని దాంట్లోకి వస్తాయి. బికాస్ రియాలిటీ ఈస్ ఫండమెంటలీ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాలిటీ అన్నమాట. ఇది మాస్ ఏదైతే మనం కాంక్రీట్ విషయం అనుకుంటున్నామో కాదు. ఇట్ ఈస్ ఇంటరాక్షన్. లైక్ మనం క్వాంటమ్ ఫిజిక్స్ లోకి వెళ్ళదలుచుకోవద్దు. వెళ్తే అది మొత్తం వేరే టాపిక్ అయిపోతుంది. ఈ రోజు అద్వైత వేదాంత చాలా డెప్త్ తో మాట్లాడుతుంది ఈ సబ్జెక్ట్ గురించి. ఎప్పుడన్నా మీకు లైవ్ లలో ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాము ఇంటరాక్టివ్ గా అంటే సపరేట్ గా మాట్లాడుకుందాము. అది ఈ రోజు మాట్లాడితే టోటల్ గా జనాలు బోరు కొట్టేస్తుంది, ఏదో వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. బట్ మనం వాస్తవాన్ని మర్చిపోతున్నాం. ఈ రోజు దేవుడు అనేది మన అవసరం కోసం, మన కంఫర్ట్ కోసం, అసలు ఈ స్టెరైల్ యూనివర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పుట్టించుకున్న ఒక పరికరం, ఒక ఇంటెలెక్చువల్ కాదు, ఒక హ్యూమన్ క్రియేషన్. అగైన్ చాలా మంది ఈరోజు అఫెండ్ అవ్వచ్చు ఈ మాటతోని, స్టేట్మెంట్తోని. బట్ అర్థం చేసుకుంటే, ఒకసారి డెప్త్లోకి వెళ్ళే విషయాన్ని అర్థం చేసుకుంటే ఇది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అగైన్ మళ్ళీ డివినిటీ, మిస్టిసిజం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ నేను డినై చేస్తలేను. ఒక స్పిరిచువల్ యూఫోరియా అనేది ఏదైతే ఉంటుందో కలెక్టివ్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేది, లేకపోతే ఇండివిజువల్ చేజింగ్, లేకపోతే ఇండివిజువల్ పాత్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో భక్తి, సబ్మిషన్, లేకపోతే ఈ ఇంటెలెక్చువల్ పర్సూట్ లో కూడా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఐన్స్టైన్ చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ద మోర్ యు నో, ద మోర్ క్లోజర్ యు బికమ్ టు గాడ్. లైక్ ఇలాంటి అది ఉన్నది, ఆ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి. బట్ ఫండమెంటల్ గా దేవుడి ప్రక్రియ అనేది, దేవుడి కాన్సెప్ట్ అనేది మనిషి పుట్టించాడు. మనిషి అవసరానికి, మనిషి బాధని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సూపర్ ప్రొజెక్షన్ అన్నది జరుగుతుంది. అగైన్ న్యూరో లింగ్విస్టిక్స్ లో ఎర్లీ సైకలాజికల్ డెవలప్మెంట్, దీని మీద చాలా స్టడీస్ వచ్చేసినాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ పైన రీసెర్చ్ వచ్చేసింది మనకి. సో చాలా విషయాలు మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము సైన్స్ ఆధారితంగా. బట్ ఆఫ్ కోర్స్ ఈ రోజు కంప్లీట్ పిక్చర్ అయితే లేదు మనకి. బట్ దట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఆర్ మ్యాటర్ ఆఫ్ సైన్స్. బట్ కోర్ గా నాకు తెలిసిన వాస్తవం అయితే దేవుడు అనేది మనిషి ఇన్వెన్షన్. అగైన్ చాలా మంది అఫెండ్ అవుతారు ఈ స్టేట్మెంట్ తోని. బట్ ఇట్స్ ఓకే. ఈ రోజు మన వీడియోనే మన కన్వెన్షనల్ విజ్డమ్ ని, కన్వెన్షనల్ నాలెడ్జ్ ని ఛాలెంజ్ చేయడము త్రూ సైన్స్ ఏం చెప్తున్నది అన్నదే పాయింట్. సో అదే అకాడమిక్ అప్రోచ్ తీసుకుంటూ మనం ఈ రోజు విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో రిలీజన్ అన్నది హ్యూమన్ ఇన్వెన్షన్ అయినప్పటికీ కూడా రిలీజన్ అన్నది హ్యూమన్ సైకాలజీని, హ్యూమన్ బిహేవియర్ ని, హ్యూమన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. సో ఈ పాలిథియిజం అంటే బహుదేవుళ్ళు, లేకపోతే మల్టిపుల్ దేవుళ్ళు, సింగిల్ దేవుడు అనేది ఏదో సూపర్ఫిషియల్ లేకపోతే గాల్లో ఉండే కాన్సెప్ట్ కాదు. ఇది బేసిక్ భాష లెవెల్ ని పర్మియేట్ చేస్తుంది. అండ్ భాష అనేది హ్యూమన్ సైకాలజీని, బ్రెయిన్ ఫిజియాలజీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రోజు న్యూరో లింగ్విస్టిక్స్ అన్న ఒక సబ్జెక్ట్ చాలా డెవలప్ అయినది. అంటే భాష అనేది న్యూరాలజీ డెవలప్మెంట్ లో ఏం రోల్ ప్లే చేస్తుంది అన్నది ఒక సెపరేట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే పాలిథియిజం, మోనోథియిజం అనేవి ఏదో గాల్లో కనిపించే సూపర్ఫిషియల్ సోషలాజికల్ కాన్స్ట్రక్ట్స్ కాదు. అంటే సమాజంలో కనిపించే విషయాలు కాదు. ఈ ఆలోచనలు ఫండమెంటల్ గా హ్యూమన్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే, మన దృష్టికోణాన్ని ఎఫెక్ట్ చేస్తే, మన బిలీఫ్స్, మన కోర్, మన ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నాము అంటే రియాలిటీ అనేది బ్రెయిన్ యొక్క ప్రొజెక్షన్. మీరు అర్థం చేసుకోండి. కళ్ళు బ్రెయిన్ అనేది ఒకటే. ఐస్ ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో బాహ్య ప్రపంచం యొక్క లైట్ అనేది మన కళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యి, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ డేటాను తీసుకొని బ్రెయిన్ అన్నది రియాలిటీ యొక్క మ్యాప్ అనేది గీసుకుంటున్నది. ఇది ఫండమెంటల్ గా జరిగేది ఇది. సో బయట ప్రపంచం అనేది ఒకటి ఉన్నది, ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు. కానీ బయట ప్రపంచము, మన బ్రెయిన్ మనకు చూపించే ప్రపంచం, ఈ రెండు ఫండమెంటల్ గా వేరు. ఇది ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో బేసికలీ బయట ప్రపంచం ఏదున్నా సరే మనకి మాత్రం రియాలిటీ ఏది, మన బ్రెయిన్ ఏది చూపిస్తుందో అదే మన రియాలిటీ. సో ఇది ఒకసారి ఈ ఒక్క పాయింట్ మీద మీరు కొంచెం స్ట్రెస్ చేసి ఆలోచించి ఒకసారి కూర్చోండి. అప్పుడు మీకు ఇట్లా తక్కువని ఒకటి వెలగాలి. బయట ఏమున్నది, ఏం చేస్తున్నాము, మనకి ఏం కనిపిస్తున్నది, ఇది ఏది కాదు. మన బ్రెయిన్ మనకి ఏ పెయింట్ అయితే పిక్చర్ చేస్తుందో అదే మన రియాలిటీ. ఇప్పుడు ఒక డౌట్ రావాలి జనాలకి, అదేంది ఇప్పుడు 40 మంది ఉన్నారు ఇక్కడ, 40 మంది ఇది బ్లూ అంటే బ్లూ అని అంటున్నారు, ఈ ఏమంటారు ఒక చెక్ ఉన్నది, ఈ చెక్ అనే కనిపిస్తున్నది, ఇది స్క్వేర్, ఇది సర్కిల్, ఇదంతా 40 మంది ఈ ఒక్క విషయం పైన జీరో ఇన్ అవుతున్నారు కదా. ఇది బ్లాక్ కలర్, ఇది మైక్ అని చెప్పగలుగుతున్నారు కదా. రియాలిటీ అనేది మన బ్రెయిన్ చూపించినప్పుడు ఈ కామన్ రియాలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, ఈ ప్రశ్న అనేది రావాలి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక క్రూడ్ ఎగ్జాంపుల్. అక్కడ ఇది ఎవరిని కించపరచాలని కాదు, బట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు సొసైటీలో కొంతమందిని పిచ్చోళ్ళు, లేకపోతే మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ అంటారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం జరుగుతున్నది,
జరుగుతున్నది? మిగిలిన మనుషులకి ఎవ్వరికీ వినిపించని విషయాలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా మిగిలిన వ్యక్తులకి ఎవ్వరికీ కనిపించని విషయాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. అండ్ ఆ విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ ప్రకారం అది రియాలిటీ. వాళ్ళకి కనిపిస్తుంది ఆ విషయం. కానీ మిగిలిన నార్మల్ వ్యక్తులకి, సో కాల్డ్ సేన్ వ్యక్తులకి ఆ విషయాలు కనిపిస్తలేవు. సో అందుకని వీళ్ళని పిచ్చోళ్ళు అని చెప్పేసి సొసైటీ నుంచి బయట పెట్టేస్తున్నారు. సో అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది. సో రియాలిటీ అంటే ఏంటి? బ్రాడ్ గా మనుషులందరూ కూర్చొని ఇది మా అందరికి కనిపిస్తుంది, ఇది మా అందరికి వినిపిస్తుంది అని ఏదైతే క్యుములేటివ్ గా వీళ్ళందరూ కలెక్టివ్ గా ఒక డెసిషన్ తీసుకుంటారో అది రియాలిటీ అంటే. ఈ రియాలిటీతో అగ్రి చేయడం వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళని సొసైటీ బయట పెట్టడం జరుగుతుంది. అయితే రూమ్లలో బంధించేస్తారు వీళ్ళని, లేకపోతే ఏదైనా మెంటల్ ఇన్స్టిట్యూషన్లలో పెడతారు, లేకపోతే ఇంకా క్రైమ్ పేరు మీద వాళ్ళని జైళ్ళలో పెట్టడం జరుగుతుంది. సో నిజంగా బ్లాక్ అనేది ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. మనందరం కూర్చొని ఓకే ఇది బ్లాక్ 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 అనుకుంటున్నాం కాబట్టి ఇది బ్లాక్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది, బట్ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రపంచం అనేది మన బ్రెయిన్లో ఉన్నది. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్రాడ్ గా మా బ్రెయిన్లలో ఇది ఉంది అని ఏదైతే అగ్రీ చేస్తారో దాన్ని మనం క్యూములేటివ్ సొసైటల్ రియాలిటీ అని మాట్లాడుతున్నాము. అంటే అర్థమవుతుందా మీకు? ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి యాక్సెప్ట్ చేసేదాన్ని ఈ రోజు ఆబ్జెక్టివ్ రియాలిటీ అని మాట్లాడుతున్నారు. అంటే ఇదే ఖచ్చితంగా వాస్తవము అని చెప్పేసి, ఇదే వాస్తవమైన రియాలిటీ, ఆబ్జెక్టివ్ ట్రూత్, ఆబ్జెక్టివ్ రియాలిటీ అన్న డెఫినిషన్ అన్నది ఈ కామన్ యాక్సెప్టెన్స్ లోంచి వస్తున్నది. సో ఇది రియాలిటీ అని అనుకున్నప్పుడు ఈ రోజు అంటే ఇంటర్నెట్ ఉన్నది, ప్రతి మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నాడు, ప్రతి మనిషి ప్రపంచంలో ఇంకొక కార్నర్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడగలుగుతున్నాడు, అతని బిహేవియర్ ని స్టడీ చేయగలుగుతున్నాడు, అతని కల్చర్ ని స్టడీ చేయగలుగుతున్నాడు. నవ్ ఇమాజిన్ ఒక 10,000 years బ్యాక్ ఆర్ 5,000 years బ్యాక్ ఇంత కమ్యూనికేషన్ లేదు. ఏ ఊరికి అదే రియాలిటీ, ఏ దేశానికి అదే రియాలిటీ, ఏ కల్చర్ కి అదే రియాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాపువా న్యూ గిని అని చెప్పేసి ఒక కల్చర్ ఉన్నది. పసిఫిక్ ఈక్వటోరియల్ రీజన్ లో ఒక కంట్రీ ఉన్నది. ఈ దేశంలో మనుషులు ఏం చేస్తారంటే, అంటే కొన్ని తెగల వ్యక్తులు ఈ దేశాల్లో ఏం చేస్తారంటే, వాళ్ళ పెద్దలకి చచ్చిపోతారు కదా, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శవాన్ని మధ్యలో పెట్టి వాళ్ళని ఇట్లా పీక్కొని తింటారు. వాళ్ళ సభ్యతలో అది వాళ్ళ పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్. అంటే వాళ్ళ పెద్దల్ని వాళ్ళ లోపల కలిపేసుకుంటున్నారు తిరిగి. ఆ సభ్యతలో అదే చాలా గొప్ప రెస్పెక్ట్ అన్నమాట. ఇప్పుడు మన దేశంలో ఏం చేస్తాము, తగలబెడతాం. తగలబెట్టేసి ఆ పిండ ప్రదానం చేసి ఆ కాకొచ్చి తింటున్నది అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మళ్ళీ పెత్రమావాస్యకి వాళ్ళని గుర్తు చేసుకొని, పితృదినాలు అంటారు ఆ టైంలలో వాళ్ళని మన పూర్వీకులందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ ఆఫరింగ్ చేస్తూ ఇట్లా ఇండియాలో ఒక ప్రక్రియ ఉంటుంది. మెక్సికోలో దియా దే లోస్ ముయర్తోస్ అంటారు. సిమిలర్ ఇండియాలో ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఈ మెక్సికన్, లాటిన్ అమెరికా కంట్రీస్ లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే మనకు అబ్రహామిక్ ఫేస్ లో వచ్చేసి వాళ్ళు కంప్లీట్ గా పూర్తి చేస్తారు శవాల్ని, సమాధులు కట్టుకొని పేర్లు రాసుకొని అదొక ప్రక్రియ. ఈ హిందూస్ చాలా నంబర్స్ లో ఉన్నారు, ఏబ్రహామిక్ పీపుల్ అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు చాలా నంబర్స్ లో ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియలు అనేవి కామన్ అయిపోయినాయి. బట్ పాపువా న్యూ గిని అనే ఒక కంట్రీ చాలా రిమోట్ కంట్రీ, పసిఫిక్ ఐలాండ్, పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్, వాళ్ళ కల్చర్ అన్నది రెస్ట్ ఆఫ్ ద ప్రపంచానికి ఎక్స్పోజ్ కాలేదు ఫర్ మెనీ సెంచరీస్. ఒక్కసారి చచ్చిపోయిన వాళ్ళని పిక్క తినే కాన్సెప్ట్, మనుషులని మనిషి తినే కాన్సెప్ట్ ప్రపంచానికి తెలియగానే ప్రపంచం అన్నది షేక్ అయింది, కల్చరల్ షాక్. బట్ ఇప్పుడు వాళ్ళ దృష్టికోణం నుంచి చూసుకున్నప్పుడు అదొక నార్మల్ విషయం. వాళ్ళ పూర్వీకులకి, వాళ్ళ పెద్దలకి వాళ్ళు అత్యంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆ ప్రాసెస్ లో. అది మనకి షాకింగ్ ఉంటది, మనకి ఒక విధంగా చూస్తే పిచ్చిలాగా అనిపిస్తుంది. అరే మనిషిని తినుడు ఏంది, మన కల్చర్ లో ఒక తిట్టులాగా ఉంటది, పీక్క తినుడు అని మాట్లాడతారు. అంటే మనిషే పీక్క తింటుండు అంటే అంత టార్చర్ చేస్తుండు అన్నది అదొక ఒక పెద్ద తిట్టు. బట్ పాపువా న్యూ గిని అనే కల్చర్ లో అదొక పెద్ద రెస్పెక్ట్ కి సంబంధించిన మ్యాటర్. సో మీకు అర్థమవుతుందా షేర్డ్ రియాలిటీ అన్నది ఎట్లా మారుతుంది, ఇప్పుడు ఏది ఆబ్జెక్టివ్ ట్రూత్. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రోజు ఇంటర్నెట్ చేయబట్టి ఒక ట్రెండ్ నడుస్తున్నది, మనుషులందరూ ఒకటే, హ్యూమనిజం అన్న ఒక కాన్సెప్ట్ నడుస్తున్నది. అది వినడానికి చాలా బాగుంటది. యంగ్ పీపుల్ అందరూ కూడా ఈ ఐడియాలజీకి చాలా అట్రాక్ట్ అవుతారు. మనుషులందరూ ఒకటే, అరే ఇదేంది, డిఫరెన్సెస్ ఏంటి, రిలీజన్ పేరు మీద కొట్టుకోవడం ఏంటి, భాషల పేరు మీద కొట్టుకోవడం ఏంటి, పాలిటిక్స్ పేరు మీద కొట్టుకోవడం ఏంటి, అందరూ ఒకటే కదా, ఏంది చాంద సవాదులు ఏంది, రిలీజన్ పేరు మీద లొల్లిలు చేస్తారు అని చెప్పేసి ఈరోజు మోస్ట్ యంగ్ పీపుల్ లైక్ ఇట్లా ఫైర్లు ఉంటారు. అదొక మూవ్మెంట్, ట్రెండ్ నడుస్తున్నది ఈరోజు. బట్ ఈ టాపిక్ నేను మన ఛానల్లో లైవ్లలో చాలా సార్లు చెప్పినాను. ఇదొక ఐడియలిజం, ఇదొక ఎక్స్పెక్టేషన్. మనుషులందరూ ఒకటే, సభ్యతలు అన్ని ఒకటే, రిలీజన్స్ అన్ని ఒకటే, అన్ని రిలీజన్స్ ఒకటే చెప్తాయి, అన్ని రిలీజన్స్ ఒకటే విధంగా హ్యుమానిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇదంతా కూడా ఒక ఎక్స్పెక్టేషన్, ఇది ఒక ఐడియల్ ఎక్స్పెక్టేషన్. బట్ సొసైటీని, హిస్టరీని చదివే వాళ్ళకి, అకాడమిషియన్స్ కి అందరికి క్లియర్ గా తెలుసు అన్ని కల్చర్స్ ఒకటి కాదు, అన్ని రిలీజన్స్ ఒకటి కాదు, అన్ని భాషలు ఒకటి కాదు అని. ఇందాక నేను చెప్పినట్టు న్యూరో లింగ్విస్టిక్స్, హ్యూమన్ లాంగ్వేజే బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తున్నది. సో సిమిలర్లీ సోషల్ ఐడియాస్, సోషియాలజీ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో సిమిలర్లీ రిలీజన్ అన్నది కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో సిమిలర్లీ పాలిటిక్స్ అన్నది కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది.
అనిపిస్తది. సో, కలోనియలిజము, ఇంగ్లీషోడు చేయబట్టి ఒక కామనాలిటీ అన్నది చాలా కల్చర్స్‌లో అన్నది వస్తున్నది. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ పరిపాలించిన ప్రాంతాలన్నిట్లో ఒక కామనాలిటీ అన్నది కనిపిస్తది బ్రాడ్‌గా. బట్ అది టోటల్ కల్చర్‌ని ఎఫెక్ట్ చేయదు. కొన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ ద కల్చర్‌ని ఎఫెక్ట్ చేసింది. అండ్ ఈరోజు ఇంటర్నెట్ చేయబట్టి చాలా విషయాలు యంగ్ పీపుల్ బేసికల్లీ ప్రపంచం మొత్తం ఒకటే విధంగా మాట్లాడడము, ఒకటే రకమైన బట్టలేసుకోవడము, ఒకటే రకమైన ఆలోచన ధోరణి అన్నది కనిపిస్తున్నది మనకి. బట్ అవన్నీ కూడా పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. డీప్‌గా వెళ్తున్న కొద్దీ ప్రతి మనిషి తన కల్చర్‌లోనే రూటెడ్ ఉంటాడు. అండ్ ఈ కల్చర్స్ అన్నీ కూడా ఒకటి కాదు. అందుకని ఒక ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉన్నది, కల్చరల్ స్టడీస్. ప్రపంచం మొత్తంలో ఉన్న కల్చర్స్ అన్ని ఒకటే అయినప్పుడు కల్చరల్ స్టడీస్ అన్న కాన్సెప్ట్ ఎందుకుంటది? భాషలు వేరు వేరు అయ్యుండొచ్చు, కానీ సభ్యతలన్నీ ఒకటే, మనిషి ఎక్కడ పోయినా మనిషే అని కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. అప్పుడు దాన్ని లాంగ్వేజ్ స్టడీస్ అనాలి. లాంగ్వేజ్ స్టడీస్ అనే సెపరేట్ ఫీల్డ్ అది కూడా ఉన్నది. లాంగ్వేజ్ స్టడీస్, కల్చరల్ స్టడీ అన్నది ఓవర్లాప్ అవ్వచ్చు ఒక పాయింట్ లో. బట్ కంపారిటివ్ కల్చర్ లేకపోతే కల్చరల్ స్టడీస్ అన్నది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, ఒక సెపరేట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. అంటే దాని అర్థం ఏంటి? సభ్యతలు అనేవి అన్ని ఒకటి కాదు. ఒకటి అనుకోవడము అన్నది కూడా ఒక రకమైన డిస్క్రిమినేషనే. అది యూరోసెంట్రిసిజం లోంచి పుట్టే ఐడియా, తెల్లోడి దృష్టికోణంలోంచి పుట్టే ఐడియా. సో ఈ రోజు చాలా మంది అన్ని సభ్యతలు ఒకటే అని ఎవరైతే చెప్తా ఉంటారో వాళ్ళు మేము ఏదో హ్యుమానిటీకి ఏదో గొప్ప కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అని అనుకుంటారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇండిజినస్ వ్యక్తి యొక్క కల్చర్ ని వాళ్ళు డిస్మిస్ చేస్తున్నారు, డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు దేర్ ఓన్ కల్చర్. సో హ్యుమానిటీ, రిలీజన్, సభ్యత, భాష అన్నొకటే. ఈ లోకల్ డిఫరెన్సెస్ అన్ని వల్లనే, వీటన్నిటి వల్లనే కొట్లాటలు వస్తున్నాయి, వైలెన్స్ వస్తుందని ఏదైతే ఆలోచన నడుస్తుందో అది వినడానికి చాలా బాగుంటది. బట్ దానికి ఈ రోజు ప్రాక్టికల్ వరల్డ్ తో సంబంధం లేదు. సో ఇది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం. అఫ్ కోర్స్ ఈ రోజు చాలా టకటక ఇన్ఫర్మేషన్ పోతున్నది, టకటక సినారియోస్ ఓవర్లాప్ అవుతున్నాయి, చాలా కాంప్లెక్స్ డెన్స్ విషయాలని టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీటన్నిటి మీద కూడా మీకు సెపరేట్ గా ఎక్స్ప్లెయినర్స్ కావాలి అంటే ఏదన్నా లైవ్ పెట్టుకుందాము, లేకపోతే ఇట్లా నేను 10 నిమిషాలు ఎక్స్ప్లెయినర్ వీడియోలు చెప్పి నన్ను అడగండి, నేను చేస్తాను. షార్ట్ వీడియోస్ ఏమైనా చిన్న కాన్సెప్ట్ షార్ట్ చేయవయ్యా, రీల్ చేయవయ్యా అంటే అవి కూడా చేస్తాను. బట్ ఈ రోజు ఒక లైన్ గా ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో కొంచెం బేర్ విత్ మీ హియర్. సో పాయింట్ ఏంటంటే కల్చర్స్ అన్ని ఒకటి కాదు, అదే విధంగా రిలీజన్స్ అన్ని కూడా ఒకటి కాదు. సో పాలిథియిస్టిక్ కల్చర్ ఒకటి ఉన్నది, పాలిథియిస్టిక్ రిలీజన్ ఒకటి ఉన్నది, అదే విధంగా మోనోథెయిస్టిక్ కల్చర్ ఉన్నది, మోనోథెయిస్టిక్ రిలీజన్ ఉన్నది. అండ్ ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ, ఇవన్నీ ఈ ఫీల్డ్స్ అన్నిట్లో మనకి ఈరోజు ఎమర్జ్ అవుతున్న విషయం ఏంటంటే భాష, రిలీజన్, కల్చర్, పాలిటిక్స్ ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్ ని, హ్యూమన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఫండమెంటల్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక వ్యక్తి ఏథియిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తి, దేవుని నమ్మని ఫ్యామిలీలో పెరుగుతున్నాడు. అదే విధంగా అమెరికాలో దేవుణ్ణి నమ్మని ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తి పెరుగుతున్నాడు. సో వీళ్ళిద్దరూ కూడా దేవుని నమ్మతలేరు. సో వీళ్ళిద్దరి వరల్డ్ వ్యూ ఒకటే ఉంటుందా? వీళ్ళిద్దరు ఆలోచనలు ఒకటే ఉంటాయా? అఫ్ కోర్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ కి పర్సనాలిటీ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అదే విధంగా రిలీజన్ కి కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అమెరికాలో దీని మీద చాలా స్టడీస్ జరిగినాయి. అదేంటంటే ఏ విధంగా అమెరికాలో పుట్టి పెరిగిన ఏథియిస్ట్ పీపుల్ కూడా ఫండమెంటలీ క్రిస్టియన్ మైండ్ సెట్ లో ఉంటారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ రీసెర్చ్ అంతా ఈ రోజు అమెరికాలో, యూరోప్ లో జరుగుతున్నది కాబట్టి వాళ్ళ ప్రిడామినెంట్ రిలీజన్ అనేది క్రిస్టియానిటీ కాబట్టి వాళ్ళు ఆ సెంట్రిక్ గా స్టడీస్ చేసుకున్నారు. ఈ రోజు ఇండియన్ యూనివర్సిటీస్ లో కూడా దీని మీద రీసెర్చ్ జరుగుతున్నది. ఏ విధంగా హిందూయిజం అన్నది ఇక్కడున్న ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇక్కడున్న ప్రజల ఆలోచనని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దట్ అప్లైస్ టు ఆల్ రిలీజియస్ పీపుల్. అదే అంటే ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న జైన్లు, బుద్ధిస్టులు వీళ్ళందరూ కూడా హిందూయిజం వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే హిందూయిజం ఇస్ ద మెజారిటీ రిలీజన్ ఇక్కడ ఈ ల్యాండ్ లో కాబట్టి హిందూయిజం ఈ కల్చర్స్ అన్నిటిని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నది, ఇంక్లూడింగ్ ఏథియిస్టులని, దేవుడిని నమ్మని వ్యక్తులను కూడా హిందూయిజం ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నది అని చెప్పేసి చాలా కల్చరల్ స్టడీస్ అన్నవి జరుగుతున్నాయి, రిలీజియస్ స్టడీస్ అన్నవి జరుగుతున్నాయి. సో ఫండమెంటల్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లైన్ వినడానికి చాలా బాగుంటది. అన్ని మతాలు ఒకటే చెప్తాయి అంటే ఈ రోజు ఇంటర్నెట్ లో కూర్చొని ఆ లైన్ చెప్పుకోవడం మనకి చాలా బాగుంటది. బట్ వాస్తవంగా ఆ విషయం కాదు. అగైన్ ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పే ప్రయత్నం కాదన్నది. వైలెన్స్ మనం రూట్ కాజ్ కి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ దృష్టికోణంలో ఇవన్నీ విషయాలు ఏ విధంగా ఫ్యాక్టర్ ఇన్ అయితాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం అన్నది ఉన్నది. రోమన్ సామ్రాజ్యము ఎర్లియర్ ఇట్ వాజ్ ఎ పాలిథియిస్టిక్ కల్చర్. అంటే రోమన్ దేవుళ్ళు, జూపిటర్, ఇట్లా మల్టిపుల్ దేవుళ్ళు ఉండేవాళ్ళు రోమ్ సామ్రాజ్యంలో. అండ్ రోమన్ సభ్యత అన్నది ఒక మిలిటరిస్టిక్ సభ్యత. మల్టిపుల్ దేవుళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఒక
ఫోర్స్ అంటే వయలెన్స్‌నే ఫండమెంటల్‌గా నమ్ముకొని మిలిటరీ ఆధారితంగా ప్రపంచాన్ని కబ్జా చేయాలి అనే ఆలోచన దృష్టికోణంతోని ఉండేవాళ్ళు. సో, ఈళ్ళెళ్లి ఫస్ట్ గ్రీక్ కంట్రీస్‌ని కబ్జా చేషిర్రు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఈజిప్ట్‌కి సంబంధించిన రాజ్యాలను కూడా కబ్జా చేషిర్రు. అప్పుడు నేచురల్‌గా రావాల్సిన ప్రశ్న ఏంటి? గ్రీకు అనేది ఒక సెపరేట్ సభ్యత. ఈజిప్షియన్ సభ్యత అనేది ఒక సెపరేట్ సభ్యత. సో, రోమన్ సభ్యత వచ్చేసి వీళ్ళని మిలిటరీగా ఓడించి ఈ కల్చర్‌లని కబ్జా చేసి వీళ్ళ పాలిటిక్స్ వీళ్ళ మీద రుద్దడం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ రిలిజియన్స్ మధ్యలో కూడా క్లాష్ రావాలి అన్నది ఒక నేచురల్ అసంప్షన్. కానీ ఆ విధంగా జరిగిందా? అక్కడక్కడ చిన్న చిన్న పంచాయతీలు జరగొచ్చు. కానీ ఓవరాల్ ఈ దేవుళ్ళందరూ అంటే గ్రీక్‌కి సంబంధించిన దేవుళ్ళందరూ, ఈజిప్ట్‌కి సంబంధించిన దేవుళ్ళందరూ రోమన్ పాంథియాన్‌లోకి కలిసిపోతారు. అంటే పిల్లలకి ఫెర్టిలిటీకి సంబంధించిన ఒక దేవుడు ఆర్ దేవత రోమ్‌లో ఉన్నారు. అదే ఫెర్టిలిటీ పిల్లలకి సంబంధించిన దేవుడు ఆర్ దేవత ఈజిప్ట్‌లో ఉన్నారు. అదే విధంగా పిల్లలకి సంబంధించి ఫెర్టిలిటీకి సంబంధించిన దేవుడు ఆర్ దేవత గ్రీక్ కల్చర్‌లో కూడా ఉన్నారు. సో, ఇప్పుడు రోమ్ ఎళ్లి గ్రీక్‌ని లేదా ఈజిప్ట్‌ని కబ్జా చేసినప్పుడు ఈ దేవుళ్ళ పేర్లన్నీ వేరే వేరేగా ఉన్నాయి. కానీ వీళ్ళు చేస్తున్న పని ఒకటే. వీళ్ళని జనాలు మొక్కేది ఒకటే పర్పస్ కోసం. సో, భాషలు వేరవడం వల్ల ఈ దేవుళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. ఈ దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పేసి ఈ ఈజిప్ట్ దేవుళ్ళని, గ్రీక్ దేవుళ్ళని కూడా రోమన్ దేవుళ్ళలోకి కలిపేసుకున్నారు. అంటే అర్థమవుతుందా? పాలిథెయిస్టిక్ రిలీజియన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందో? నువ్వు ఆల్రెడీ ఒక 40 మంది దేవుళ్ళని మొక్కుతున్నావు. కూర్చొని గంట కొడుతున్నావు, పూజ చేస్తున్నావు. ఇంకొక దేవుడు వస్తున్నాడు. ఇంకొక కల్చర్ నుంచి ఇంకో దేవుడు వస్తున్నాడు. చాలా పవర్ఫుల్ దేవుడు. నువ్వు మొక్కితే ఇవన్నీ అయితాయి అని చెప్పేసి పెట్టు భయ్యా ఇంకో 41 దేవుడుగా అని చెప్పి కూర్చొని గంట కొడుతుంటావు. సో, పాలిథెయిస్టిక్ బ్రెయిన్, పాలిథెయిస్టిక్ కల్చర్ అనేది ఈ విధంగా పనిచేస్తది. సో, ఫండమెంటల్‌గా పాలిథెయిస్టిక్ రిలీజియన్‌లో ఏం జరుగుతుందంటే పాలిటిక్స్‌కి, రిలిజియన్‌కి ఓవర్‌లాప్ అనేది సూపర్ఫిషియల్‌గా ఉంటది. అంటే మనిషి ప్రవృత్తిలోనే వయలెన్స్ ఉన్నది. మనిషి అనేవాడు ఒక జంతువు. పులి జింకని వేటాడుతుంటే చూస్తూ పెరిగిండు. ప్రకృతి వాడినట్ల పెంచింది. మన డీఎన్ఏలనే ఆ జంతుతత్వం అన్నది ఉన్నది. ఈ జంతువుకి ఈ రోజు కాన్షియస్‌నెస్ అనేది వచ్చేసి సివిలైజేషన్ క్రియేట్ చేసుకొని ఈ రూల్స్ అవన్నీ పెట్టుకున్నాడు గానీ ఇన్‌హెరెంట్‌గా వాడి డీఎన్ఏలో ఏదైతే జంతుతత్వం ఉందో అది పోలేదు కదా! సో, మనిషి ఉన్నన్ని రోజులు వయలెన్స్ అనేది ఉంటది. కానీ సివిలైజేషన్, ఆలోచన, నాగరికత ఇవన్నీ వచ్చేసరికి ఈ యానిమల్ ఇన్‌స్టింక్ట్‌ని, యానిమల్ టెండెన్సీని వాడు కప్పిపెట్టడం స్టార్ట్ చేసిండు. అండ్ తెలివి కల్లోడు వాడి యానిమల్ ఇన్‌స్టింక్ట్‌కి కబ్జా తత్వానికి భాషను అటాచ్ చేసి, రిలిజియన్‌ని అటాచ్ చేసి, కల్చర్‌ని అటాచ్ చేసి, పాలిటిక్స్‌ని అటాచ్ చేసి వెపనైజ్ చేసుకుంటా ఉంటాడు. అండ్ వీటి ఆధారితంగానే సివిలైజేషన్స్ అన్నవి కన్‌స్ట్రక్ట్ అయితా ఉంటాయి. సో, ఫౌండేషనల్ మిత్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది ప్రతి సివిలైజేషన్‌కి. ఈ ఫౌండేషనల్ మిత్ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు? దాని బేసిస్ ఏంటిది? ఇది ఒక ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. అగైన్ ఈ రోజు ఎపిసోడ్‌లో ఇవన్నీ మనం మాట్లాడలేము. అది మాట్లాడితే ఇంకో 40 నిమిషాలు పోతది. సో, అది సెపరేట్ సబ్జెక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అగైన్ ఇట్లా ఒక 10 సార్లు అంటానేమో ఈ వీడియోలో కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఓవర్ ద టైమ్ మనం చేసుకుంటూ పోదాం. బట్ మనిషిలో ఇన్‌హెరెంట్‌గా వయలెన్స్ అనేది ఉన్నది. సో, పాలిథెయిస్టిక్ రిలిజియన్స్‌లో ఈ వయలెన్స్ అన్నది కల్చర్ లెవెల్‌లో, పాలిటిక్స్ లెవెల్‌లో, తెగల లెవెల్‌లో, గ్రూపుల లెవెల్‌లో రిఫ్లెక్ట్ అయితా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కులాల వర్గీకరణ అన్నది జరుగుతది. ఆ కులాల పేరు మీద వయలెన్స్ అనేది రిఫ్లెక్ట్ అయితా ఉంటది. ఆ డామినేషన్ ఆస్పెక్ట్ అన్నది వస్తా ఉంటది. భాషలు, ప్రాంతాలు, రాష్ట్రాలు ఈ లెవెల్‌లో వయలెన్స్ అన్నది ప్రొజెక్ట్ అయితా ఉంటది. నువ్వు దేశాల లెవెల్‌కి తీసుకపోతే దేశాల మధ్యలో ఎనిమిటీ అన్నది ఈ లెవెల్‌లో ప్రొజెక్ట్ అయితా ఉంటది. సో, భారతదేశం అన్నది ఒక పాలిథెయిస్టిక్ ల్యాండ్. రోమన్ సామ్రాజ్యం అన్నది తర్వాత క్రిస్టియనైజ్ అయిపోయింది. టోటల్ వెస్ట్ ప్రపంచం మొత్తం ఈ రోజు అబ్రహామిక్ మోనోథియిజంలోకి వచ్చేసింది. బట్ ఇండియా స్టిల్ ఆ పాలిథెయిస్టిక్ థాట్‌ని ఒక 5000, 6000 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నది. ఎందుకు, ఎట్లా, ఏంటిది అనేది అగైన్ అదొక సెపరేట్ సబ్జెక్ట్. అది ఈ రోజు డిస్కషన్ కాదు. బట్ ఒక యావరేజ్ హిందూ వ్యక్తి అనేటాయన ఎట్లా ఆలోచిస్తాడంటే సొసైటల్ లెవెల్‌లో వయలెన్స్ అనేది పొలిటికల్ సబ్జెక్ట్, కల్చరల్ సబ్జెక్ట్ అనుకుంటాడు. రిలీజియస్ లెవెల్‌లోకి వయలెన్స్ అన్నది పెనిట్రేట్ అవుతూ ఒక హిందూ ఆలోచించలేడు. వయలెన్స్ అన్నది రిలీజియస్ కాన్సెప్ట్ ఎట్లా అని అనుకుంటా ఉంటాడు ప్రతిసారి. ఎందుకంటే మల్టిపుల్ దేవుళ్ళకి మొక్కే వ్యక్తికి రిలిజియన్ లెవెల్‌లో కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తదో అర్థం కాదు. అది చారిత్రాత్మకంగా అర్థం కాదు. అది కూసోదన్నట్టు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాలిథెయిజంకి, మోనోథెయిజంకి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. చాలా మంది హిందూస్‌కి ఈ విషయం అర్థం కాదు. అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈస్ ప్యూర్లీ అకాడమిక్ ఎక్సర్సైజ్. ఇది టెక్స్ట్ బుక్‌లలో నాకు నా ప్రొఫెసర్లు చెప్పిరు క్లాస్ రూమ్‌లలో. అదే మీకు బయట చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంతే. సో, ఒక యావరేజ్ హిందూ థాట్, ఒక యావరేజ్ ఇండియన్ థాట్ అనేది ఎట్లుంటదంటే అందరి దేవుళ్ళు ఒకటే. ఏ టైంలో ఈ దేవుడు ఇష్టం అనిపిస్తే ఆ దేవునికి మొక్కుకుంటా ఉంటాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుకుంటే వేములవాడకు పోతారు. వేములవాడలో శివునికి మొక్కుకుంటారు. దర్గాలో పోయి మొక్కుకుంటారు. లేకపోతే హైదరాబాద్‌లో చాలా మందికి తెలిసే ఉంటది. దగ్గరలో జాంగిరి పిల్ల అని ఉంటది. జాంగిరి పిల్లకు పోయి ఆ రొట్టె ముద్దలు చేసుకొని ఇస్తారు. చాదలు కప్తారు. ఇంకేదైనా పిల్లలు కొంచెం పిచ్చి పిచ్చి చేస్తే
చేస్తే చర్చ్‌కి తీసుకపోయి ఏదైనా మంత్రం చదివిపించుకొని వస్తారు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళు హిందూసే. వాళ్ళ డాగ్‌కి మొన్న ఏదో కొంచెం హెల్త్ బాలేకపోతే పక్కనే చర్చ్ ఉంటది. చర్చ్‌లో ఫాదర్ ఉంటాడు. ఫాదర్‌ని పిలిస్తే ఆయన వచ్చి ఏదో మంత్రం వేసిపోయిండు. డాగు మంచిగానే తిరుగుతున్నది. సో, జనాలు నమ్ముతారు ఆ విషయాల్ని. ఒక యావరేజ్ హిందూ వ్యక్తి కల్చరల్లీ డిఫరెన్సెస్ అర్థం చేసుకోగలుగుతున్నప్పటికీ కూడా, పొలిటికల్లీ డిఫరెన్సెస్ అర్థం చేసుకోగలుగుతున్నప్పటికీ కూడా, రిలీజియస్‌లీ డిఫరెన్సెస్ అంత అర్థం చేసుకోలేడు. ఎందుకంటే 3,00,00,000 దేవుళ్ళని మొక్కుతున్నప్పుడు ఇంకొక ఇద్దరు కొత్త దేవుళ్ళు ఆ జీససా ఆ దేవుడు, ఇంకొక ఆయన దేవుడా ఆ దేవుడా వీళ్ళని కూడా మొక్కేస్తామన్నట్టు ఆలోచన ఉంటది. ఆఫ్‌కోర్స్ ఈ విషయాన్ని ఈ లైన్స్ గీసి ఈళ్ళు కాదు మన దేవుళ్ళనే మొక్కాలే ఈ డిస్కషన్ అన్నది స్టార్ట్ అయింది కనిపిస్తున్నది నాకు కూడా మనందరికి కనిపిస్తున్నది. ఆఫ్‌కోర్స్ యాక్టివ్ పాలిటిక్స్ మన సబ్జెక్ట్ కాదు. దాని గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు. బట్ మనం అకాడమికల్‌గా దీన్ని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఆ డిఫరెన్సెస్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. బట్ ఒక పాలిథియిస్టిక్ బ్రెయిన్‌కి ఈ మల్టిపుల్ దేవుళ్ళు మన దేవుడు కాదు అన్న కాన్సెప్ట్ కూసోదన్నమాట ఫండమెంటల్‌గా. ఆ రియాలిటీలోనే ఫిట్ కాదది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త రిలీజియన్ వస్తే సొసైటీలోకి ఇంకొక దేవుడు వచ్చిండు నాకు మొక్కోనికి అని ఆలోచిస్తాడు ఒక పాలిథియిస్టిక్ మనిషి. ఐడియల్లీ దిస్ ఈస్ ద కేస్. ఈ రోజు గ్రౌండ్ పైన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్నది వేరే విషయం. రాజకీయ పార్టీలు, జనాలు, ఎమ్మెల్యేలు వాళ్ళ దానికోసం ఈ దేవుళ్ళని విడగొట్టుడు, సాయిబాబా మీద చాలా డిస్కషన్ నడుస్తుంది ఈ రోజు. సో, ఇవన్నీ జరుగుతున్నాయి మన సొసైటీలో. మనం కూడా అందరం చూస్తున్నాము. అది ఎటు పోతదో ఇక మరి నాకు తెలవదిగా. దేవునికే తెలవాలి. ఈ దేవుడు అన్నది నాకు తెలవదు. కానీ దేవునికే తెలుసు ఇవన్నీ విషయాలు. బట్ పాలిథియిస్టిక్ బ్రెయిన్ అనేది ఈ విధంగా ఆపరేట్ చేస్తది. బట్ ఫండమెంటల్‌గా మోనోథియిస్టిక్ రిలీజియన్ అంటే ఏంటంటే ఒక్కడే దేవుడు. ఈరోజు మనకి ప్రిడామినెంట్‌గా 3 మోనోథియిస్టిక్ రిలీజియన్స్ ఉన్నాయి. మోనోథియిజం ఎక్కడ పుట్టింది, దానికి పరిషతోని సంబంధము, జొరాస్ట్రనిజం అన్నది దీంట్లో ఎట్లా ఆపరేట్ అవుతుంది, దట్స్ ఎ సపరేట్ సబ్జెక్ట్. ఈ మోనోథియిజం పాలిథియిజం మీద నేను చాలా ఇయర్స్ బ్యాక్ మల్టిపుల్ లైవ్స్ చేసున్నాను. బట్ అవన్నీ వదిలేయండి. మీకైనా సపరేట్ సబ్జెక్ట్ సపరేట్ వీడియో కావాలి అంటే చెప్పండి, చేస్తాను. బట్ ఈ రోజు మనకి మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అంటే ప్రిడామినెంట్ గా ఏబ్రహామిక్ రిలీజియన్స్. ఏబ్రహాం అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఈ 3 రిలీజియన్స్ లో కూడా. అందుకని ఈ 3 రిలీజియన్స్ ని కూడా ఏబ్రహామిక్ ఫెయిత్స్ అంటారు. దీంట్లో జూడయిజం ఫస్ట్ వచ్చింది. అంటే క్రోనలాజికల్ గా జూడయిజం ఫస్ట్ వచ్చింది. జూయిష్ పీపుల్ ఈ రోజు ఇజ్రాయెల్ ఏదైతే కంట్రీ ఉందో వాళ్ళు యూదులు. ఈ జూయిష్ పీపుల్ కొంచెం మన ఇండియన్స్ కి అర్థం గారు. ఈ యూదులు అనేది ఇజ్రాయెల్ అనేది ఇంటర్ గానీ అసలు వీళ్ళు ఎవరు, ఏం చేస్తారు, దీని మీద మనకు పెద్దగా అవగాహన లేదు. అఫ్ కోర్స్ ఇండియాలో జూయిష్ పీపుల్ ఉన్నారు, చాలా ప్రెజెన్స్ ఉండేది వాళ్ళది. బట్ ఈ రోజు మోడర్న్ వరల్డ్ లో లేదు. ఈ జూడయిజం అనే సెపరేట్ రిలీజియన్, దీని మీద ఎక్స్పోజర్ ఇండియన్స్ కి లేదు. సో, పెద్దగా అర్థం గారు. బట్ నందలెస్ ఈ 3 రిలీజియన్ లో ఫస్ట్ జూడయిజం అనేది వస్తుంది. తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ లో క్రిస్టియానిటీ అన్నది వస్తుంది. ఆ తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇస్లాం అనేది వస్తుంది. ఓల్డెస్ట్ రిలీజియన్ జూడయిజం అంటారు. ట్రెడిషనల్ విజ్డమ్ లో, ట్రెడిషనల్ నాలెడ్జ్ లో మధ్యలో క్రిస్టియానిటీ ఉంటది. లాస్ట్ కి ఇస్లాం అనేది వస్తుంది. ఇస్లాం ఈజ్ ప్రాబబ్లీ ద వరల్డ్స్ యంగెస్ట్ రిలీజియన్. సో, అరౌండ్ 7th 8th సెంచరీలో ఇస్లాం ఆరిజిన్ అయింది అని మాట్లాడతారు. సో, ఇస్లాం ఈజ్ అరౌండ్ 1300 to 1400 years old. దట్ ఈస్ ద యంగెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ కరెంట్లీ. సో, ఈ 3 కూడా మోనోథియిస్టిక్ ఫెయిత్స్. వీటిలో చాలా కామనాలిటీ ఉంటుంది. అందుకని ఈ 3 పీపుల్ ని పీపుల్ ఆఫ్ ద బుక్ అంటారు. అగైన్ వీటి అన్నిటి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా కామనాలిటీలు ఓవర్లాప్లు కూడా ఉంటాయి. అగైన్ ఇందాక చెప్పినట్టు ఏబ్రహాం అన్న వ్యక్తి టోటల్ ఈ 3 ఫెయిత్లకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. క్రిస్టియానిటీలో జీసస్ ని దేవుడు అని నొక్కుతారు. బట్ ఇస్లాంలోకి వచ్చేసరికి జీసస్ ని కేవలం ప్రాఫిట్ అంటారు, దేవుడు అనరు. సో, ఇట్లా చాలా మంది కామన్ ఫిగర్స్ ఈ 3 రిలీజన్లలో కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ ఐడెంటిటీస్ ని చూసే దృష్టికోణం అనేది మారుతూ ఉంటుంది. అగైన్ వీటిలో యూనివర్సల్ కామనాలిటీస్ అనేవి ఉండవు. క్రిస్టియానిటీలో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కొంతమంది ఈ ట్రినిటీ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకని ప్రాటెస్టాంటిజం, ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ, లేకపోతే రోమన్ కెథాలిసిజం, ఇస్లాంలో కూడా వేరియస్ సెక్ట్స్ లైక్ షియాయిజం, సున్నీయిజం, అదే విధంగా జూడయిజం లో కూడా ఆష్కనాజీ జూస్ అంటారు, సెఫార్డిక్ జూస్ అని మాట్లాడతారు. సో, ఇట్లా ఈ అన్ని రిలీజియన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నవి ఉంటాయి. బట్ బ్రాడ్ గా వీటన్నిటిని కండెన్స్ చేసే సిమిలర్ థీమ్స్ అన్నవి మనకు కొన్ని ఎమర్జ్ అవుతాయి. అదేంటంటే వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కరే అని మాట్లాడతారు, ఒక్కటే దేవుడు అని మాట్లాడతారు. ఆ దేవునికి వేరే వేరే భాషల అనుగుణంగా పేర్లు అనేవి మారుతాయి. బట్ దేవుడు ఒకటే అని మాట్లాడతారు. సో, ఒక్కడే దేవుడు అని కాన్సెప్ట్ వచ్చేసరికి ఏం జరిగిపోతుంది అంటే పాలిటిక్స్ కి రిలీజియన్ కి డిఫరెన్స్ అన్నది కనబడదు. సో, దీన్నే పొలిటికల్ సైన్స్ లో చర్చ్ అండ్ స్టేట్ అని మాట్లాడతారు. అలాగే ఇది ఒక టెక్నికల్ డిస్కషన్. బట్ నేను సింపుల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూజారికి రాజుకి తేడా అనేది లేదనమాట. ఎవరైతే నీ రిలీజియస్ హెడ్ వాళ్ళే కూడా నీ పొలిటికల్ హెడ్. సో, ఒకానొక టైంలో చర్చ్ కి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో పోపు, ఆయన్నే పొలిటికల్ డిసిషన్స్ కి కూడా హెడ్డింగ్ చేసేవారు. పేరుకి రాజులు ఉండొచ్చు కానీ రాజు ఈ సూపర్ సీడెడ్ బై ఏ రిలీజియస్ అథారిటీ. అంటే మీకు మన ఇండియన్ ఎఫెక్ట్ చేసిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే యూరోపియన్ తెల్లోళ్ళు ప్రపంచాన్ని కబ్జా పెట్టాలి అన్న ఒక ఆలోచన వచ్చిందో వాళ్ళకి, వాళ్ళు ర్యాండమ్ గా లేచి గన్లు పట్టుకొని షిప్పులు వేసుకొని రాలే. దీనికి ఒక రిలీజియస్ యాక్సెప్టెన్స్, రిలీజియస్ కండిషనింగ్ తీసుకొని వచ్చారు. అంటే పోపు ఎవరైతే వాటికన్ లో కూర్చున్నారో పోపు, ఆయన వీళ్ళకి ఒక రిలీజియస్ శాంక్షన్ అనేది ఇచ్చిరు అన్నట్టు. ఏ ఏ దేశాల్లో అయితే క్రిస్టియానిటీ లేదో ఆ దేశాలను కబ్జా చేసే అథారిటీ ఈ వ్యక్తులకి ఆపాదించారు. వీటిని పేపల్ క్యానన్స్ అంటారు. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేస్తే మీకు ఇదంతా క్లియర్ గా కనిపిస్తుంది హిస్టరీ.
ఇప్పుడు ఒక యావరేజ్ స్పానిష్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచాన్ని కబ్జా చేయడానికి ఎవరైతే బయలుదేరుతుర్రో, వాళ్ళకి వేరే దేశాన్ని కబ్జా చేసే అథారిటీ రిలిజన్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒకసారి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, స్టడీ చేయండి. రిలిజన్ కి పాలిటిక్స్ కి దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు ఏ సభ్యతనైతే కబ్జా చేయబోతున్నారో అక్కడ ఆల్రెడీ కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, బట్ దానికి శాంక్టిటీ అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క దేవుడి కిందికి రారు. సో ఒక్క దేవుడి కిందికి రారు కాబట్టి వాళ్ళ సభ్యత అనేది ఇన్ఫీరియర్ సభ్యత, అంటే తక్కువ సభ్యత. వాళ్ళ దేవుళ్ళు అనే వాళ్ళందరూ కూడా ఫాల్స్ దేవుళ్ళు. సో దీ లాజిక్ ప్రకారంగా ఈ సభ్యతని, టోటల్ కల్చర్ ని ఎరాడికేట్ చేసేయచ్చు, ఈ రిలీజన్ ని టోటల్ గా ఎరాడికేట్ చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ దేవుడు లేడు, ఆ దేవుడిని నేను పట్టుకొస్తున్నాను. అండ్ ఈ దేవుడిని ఈ కల్చర్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వైలెన్స్ వాడినా గానీ ఇట్ ఈస్ జస్టిఫైడ్. దిస్ ఈస్ ద రేషనాలిటీ. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. పాలిథెయిస్టిక్ ట్రెడిషన్స్ లో వైలెన్స్ ఉన్నది. రోమన్ సామ్రాజ్యం అన్నది ఒక హార్డ్ కోర్ పాలిథెయిస్టిక్ సామ్రాజ్యం స్టార్ట్ అయినప్పుడు, వాళ్ళు ప్రపంచాన్ని టోటల్ మిలిటరీని కబ్జా చేసినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా వైలెన్స్ ఆధారితంగానే చేసిర్రు ఆ పనిని, శాంతి ఆధారితంగా చేయలేదు. టోటల్ అబ్సల్యూట్ వైలెన్స్, మిలిటరీ ఆధారితంగానే వాళ్ళ కబ్జా ఎక్స్పాన్షన్ అన్నది జరిగింది. కానీ వాళ్ళు ఏ రోజు కూడా దేవుని పేరు మీద చేస్తున్నాము అన్న కాన్సెప్ట్ పట్టుకురాలేదు. అఫ్ కోర్స్ యుద్ధానికి వెళ్లే ముందు దేవుణ్ణి మొక్కుకొని, దేవుని యాక్సెప్టెన్స్, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తారు యుద్ధాన్ని. కానీ ఏ కల్చర్ లోకి వెళ్ళినా గానీ అక్కడ ఒకటి రెండు గుళ్ళు పగలగొట్టొచ్చు, కానీ ఆ దేవుళ్ళని తీసుకొచ్చి ఆ దేవుడి యొక్క ఆలోచనని తీసుకొచ్చి ఆల్రెడీ ఉన్న దేవుడి ప్రాసెస్ లోకి కంబైన్ చేసేవాళ్ళు. సో ఫండమెంటలీ ఇట్ వాజ్ నాట్ అబౌట్ రిలీజన్, ఇట్ వాజ్ అబౌట్ పొలిటికల్ డామినెన్స్. ఇది పాలిథెయిస్టిక్ రిలీజన్ యొక్క థాట్. ఇది ఈ విధంగా ఆపరేట్ చేస్తుంది. బట్ మోనోథెయిస్టిక్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటది అంటే, రిలీజన్ కి, కల్చర్ కి, పాలిటిక్స్ కి అసలు సెపరేషన్ అన్నది లేదు. ఎవరైతే రిలీజియస్ హెడ్ ఉంటారో ఆయన కల్చర్ యొక్క హెడ్, అదే విధంగా పాలిటిక్స్ యొక్క హెడ్ కూడా. ఇవన్నీ మ్యాటర్స్ కూడా కంబైన్డ్ ఉంటాయి. సో కలోనియలిజం అన్నది ఒక రిలీజియస్ ఎక్స్పాన్షనిస్ట్ ఐడియా. మీరు అర్థం చేసుకోండి, ఈ కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు బ్రిటిష్ వాడు అనేటోడు ఇండియాకి ఏదో సైన్స్ తీసుకురావడానికి రాలేదు, లేకపోతే ఏదో పొలిటిక్స్, బిజినెస్ చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అన్న కాన్సెప్ట్ లో రాలేదు. వీళ్ళ శాంక్షన్ అన్నది బేసిక్ గా రిలీజన్ స్ప్రెడ్ చేద్దామని వీళ్ళు ప్రపంచం యొక్క ఎక్స్పెడిషన్ అన్నది తీసుకోవడం స్టార్ట్ చేసిరు. వీళ్ళ అసలు ఎజెండా ఈజ్ అబౌట్ రిసోర్సెస్, లేకపోతే వనరులు, వీటి గురించే, డబ్బు గురించే. బట్ దాని జస్టిఫికేషన్ మాత్రం రిలీజియస్ లెవెల్లో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఈ జస్టిఫికేషన్ అన్నది ఒక పాయింట్ తర్వాత అదే పర్పస్ అయిపోతుంది. అర్థం చేసుకోండి, ఇది పాలిథియిస్టిక్ పీపుల్ కి అర్థం కాదు. అట్లెట్లా అన్ని రిలీజన్స్ ఒకటే కదా, ఎవరు ఏ దేవుడినన్నా మొక్కొచ్చు కదా అని వీళ్ళు ఆలోచిస్తారు. ఏ దేవుడినన్నా మొక్కే లెక్కల ఒక్క దేవుడు కాన్సెప్ట్ ఎక్కడ ఉంటది? ఇట్ కెనాట్ కో ఎగ్జిస్ట్ కదా. సో ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే కో ఎగ్జిస్టెన్స్. నేను బతుకుతున్నా, ఇంకోటి బతుకుతున్నాడు, అట్లా బతికే అధికారము. ఈ కో ఎగ్జిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ పాలిథియిస్టిక్ రిలీజన్స్ లో న్యాచురల్ గా కనిపిస్తుంది. ఏబ్రహామిక్ ఫేత్, మోనోథెయిస్టిక్ ఏబ్రహామిక్ ఫేత్ లో కో ఎగ్జిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇస్లాం లో చూసుకుంటే, అంటే ఒక్కసారి ఇస్లామిక్ క్యాలిఫేట్ అన్నది ఏర్పడ్డ తర్వాత, క్యాలిఫేట్ అనేది ఒక ఇస్లామిక్ రిలీజియస్ ఎంటిటీ, అదే విధంగా ఒక పొలిటికల్ ఎంటిటీ కూడా. అంటే అది రాజ్యము, అదే విధంగా ఒక రిలీజియస్ ఎంటిటీ కూడా. ఈ రెండు మధ్య వ్యత్యాసం లేదు. సో ఇస్లామిక్ క్యాలిఫేట్ లో అది ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా వేరే మతస్థులు ఎవరన్నా ఇస్లామిక్ క్యాలిఫేట్ లో ఉంటున్నప్పుడు వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఆర్ మూడు ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఐదర్ ఇస్లాం లో కన్వర్ట్ అయిపోవాలి, లేదా వాళ్ళు కాఫీర్ల లాగా డిక్లేర్ అయిపోయి వాళ్ళు జిజియా ట్యాక్స్ అన్నది కట్టాలి. జిజియా ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లెక్క కాదు, దానికి ఒక టోటల్ ఇస్లామిక్ జూరిస్ప్రూడెన్స్ అన్నది ఉన్నది. అది ఇట్ ఈస్ బియాండ్ మై ఎక్స్పర్టీస్. దాని గురించి ఎప్పుడన్నా దాని గురించి ఇంకా మాట్లాడడానికి వేరే వ్యక్తులు ఉన్నారు. మూడో చాయిస్ అనేది అందరికి తెలిసిన చాయిసే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. సో ఇంతే, దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. టెక్నికలీ టెక్స్ట్ ప్రకారం మనం మాట్లాడుకున్నప్పుడు కో ఎగ్జిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు అదే ఒక పాలిథియిస్టిక్ రోమన్ సామ్రాజ్యం మనం తీసుకుంటే, నువ్వు నీ దేవుని మొక్కు, నువ్వు నీ దేవుని మొక్కుకో, ఇట్స్ ఫైన్. కానీ రాజు మాత్రం రోమన్ రాజే. సీజర్ అనేటోడే రాజు. నువ్వు సీజర్ అన్న ఒక పొలిటికల్ రాజు, ఆడి ఆధ్వర్యంలో, ఆడి కింద నువ్వు ఏ విధంగానైనా బతుకు, ఏ దేవుని మొక్కుంటానైనా బతుకు, కానీ చట్టం మాత్రం ఆ రాజు చట్టమే, ఆ చట్టాన్ని ఫాలో కావాలి. సో రిలీజియస్ కో ఎగ్జిస్టెన్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ కెన్ ఓన్లీ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ఎ పాలిథియిస్టిక్ సెటప్. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ మోనోథెయిస్టిక్ సెటప్, టెక్నికలీ స్పీకింగ్. అండ్ ఈ 2-3 వేల సంవత్సరాల్లో జుడైజం అన్నది రిఫార్మ్ అవుతూ వస్తున్నది, క్రిస్టియానిటీ అన్నది రిఫార్మ్ అవుతూ వస్తున్నది. ఈ 400-500 ఇయర్స్ బ్యాక్ సైంటిఫిక్ రెవల్యూషన్, రెఫర్మేషన్ అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో సైన్స్ అన్నది ఈ చర్చ్ని డామినేట్ చేస్తూ వచ్చినది. ఒక్కసారి రోమ్ అన్నది పడిపోయిన తర్వాత యూరోప్ లో ఒక 700 ఇయర్స్ ఆఫ్ డార్క్ ఏజ్ అన్నది నడిచింది. సో ఆ డార్క్ ఏజెస్ నుంచి బయటికి రావడానికి రెనెసాన్స్ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది, హ్యూమన్ సెంట్రిసిజం అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత ఇంకో 100-200 ఇయర్స్ సైంటిఫిక్ రెవల్యూషన్ పుట్టి రెఫర్మేషన్ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చి సైన్స్ పాలిటిక్స్ ని డామినేట్ చేస్తూ వస్తున్నది. సో దీని ఆధారితంగా ఈ వాల్టేర్, ఈ చాలా మంది
మంది జాన్ లాక్ చాలా థియరీలు, చాలా మంది ఫిలాసఫర్లు, థియరిస్టులు ముందుకొచ్చిర్రు. దీంట్లో ఒక సెక్యులర్ స్టేట్ అన్న కాన్సెప్ట్ పుట్టడం స్టార్ట్ అయింది. దీని ఆధారితంగానే సెపరేషన్ ఆఫ్ చర్చ్, స్టేట్ అన్న ఒక కాన్సెప్ట్ క్రిస్టియానిటీలోకి ఇంట్రడ్యూస్ అయింది. అంటే రిలీజియస్ ఎంటిటీ అన్నది సెపరేట్ గా దాని పని అది చేసుకుంటా ఉంటది. అది పాలిటిక్స్ లో ఇంటర్ఫియర్ కాకూడదు. అదే విధంగా పొలిటికల్ ఎంటిటీ అన్నది రాజ్ అనేవాడు, లేకపోతే రాజకీయ నాయకుడు, సెనేటర్ అన్నవాడు, పార్లమెంటేరియన్ అన్నవాడు రిలీజియస్ ఎంటిటీలో పెద్దగా రిలీజియస్ వాటిల్లో ఇంటర్ఫియర్ కాడు. వీడి పని సొసైటీని, కంట్రీ నడిపించుడు. సో ఈ రెండు సెపరేట్ ఎంటిటీస్ అని చెప్పి ఒక డిస్టింక్షన్ రావడం స్టార్ట్ అయింది. సో క్రిస్టియానిటీ అన్నది రిఫార్మ్ అయింది. ఈ రోజు వెస్ట్ లో మనకి ఏదైతే కనిపిస్తుందో సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్, దానికి కారణం ఇదే. జుడియిజం రిఫార్మ్ అయిందా లేదా అన్న దాని మీద చాలా డిబేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఇజ్రాయెల్ అనేది జూయిష్ స్టేటా, లేకపోతే ఒక సెక్యులర్ స్టేట్ కన్సిస్టింగ్ ఆఫ్ జూయిష్ పీపుల్, అదొక డిస్టింక్షన్ ఇట్స్ ఆఫ్ అండ్ బ్లర్ అవుతా ఉంటది, డిస్కషన్ అవుతా ఉంటది. బట్ ఇస్లాం అనేది క్లియర్ గా, ఇస్లాంలో దేర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ డిస్టింక్షన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ రిలీజన్. ఇస్లాంలో చర్చ్, స్టేట్ రెండు ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ లో ఆయతుల్లా అనే వ్యక్తి ఆయన పొలిటికల్ లీడర్ బట్ ఆల్సో రిలీజియస్ లీడర్. సో ఇస్లాంలో ఆ సెపరేషన్, రిఫార్మేషన్ అనేది జరగలేదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది టెక్నికల్లీ ఇది ఈ పాలిథియిజం కి, మోనోథియిజం కి ఉన్న వ్యత్యాసం. సో రిఫార్మ్ అయినప్పటికీ కూడా ఏబ్రహమిక్ ఫేత్ లో మేజర్ గా క్రిస్టియానిటీలో కో ఎగ్జిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళు దీనికి ఇంకా కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ టాలరెన్స్. వేరే మతస్థులను మేము టాలరేట్ చేస్తాం. దట్ ఈస్ ద బెస్ట్ దే కెన్ డూ. సో ఇప్పుడు బరాక్ ఒబామా వచ్చి, లేకపోతే వెస్టర్న్ ప్రైమ్ మినిస్టర్లు, వెస్టర్న్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చి టాలరెన్స్, రిలీజియస్ టాలరెన్స్ గురించి మాట్లాడతారు. సో ద బెస్ట్ అండ్ అబ్రాహమిక్ మైండ్ కెన్ కమ్ అప్ విత్ ఈస్ ద ఐడియా ఆఫ్ టాలరెన్స్. ఓకే, వీళ్ళని బతకనిస్తాం, అంతే. దట్ ఈస్ ద ఐడియా. ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ తోని కో ఎగ్జిస్టెన్స్ అన్నది ఈ మోనోథెయిస్టిక్ థాట్ డామినెంట్ కల్చర్స్ లో మనకి కనబడదు. మిడిల్ ఈస్ట్ నుంచి, ఇజ్రాయెల్ నుండి, అమెరికా నుండి, యూరోప్ వరకు ఇదే కాన్సెప్ట్. మీరు అనొచ్చు ఇప్పుడు అదేం భయ్యా వీళ్ళు అందరినీ రాణిస్తున్నారు కదా అని. అది జస్ట్ ఒక అబరేషన్. ఒక 20 years 30 years దందా కోసం అదంతా అలౌ చేసిర్రు. ఈ రోజు ఇండియన్స్ మీద ఏదైతే టార్గెట్ జరుగుతుందో, యూరోప్ లో మేజర్ రిలీజన్స్ మధ్యలో ఏం గొడవ జరుగుతుందో, ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. అంటే వైట్ క్రిస్టియన్ నేబర్హుడ్స్, అరబిక్ ముస్లిం నేబర్హుడ్స్ అన్నవి సపరేట్ అయిపోయినాయి ఈరోజు యూరోప్ లో. ఆల్రెడీ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ అమెరికాలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకో 10 years లో కూడా అమెరికాలో మనకు కూడా కనిపిస్తుంది. సో ఒక పొలిటికల్ ఎంటిటీలో వీరు ఫర్ నౌ బతుకుతున్నారు, కానీ వీళ్ళు కలిసి ఇంటర్మింగిల్ అయితే లేరు, కో ఎగ్జిస్ట్ అయితే లేరు. అర్థం చేసుకోండి. దట్ డిఫరెన్స్ మైట్ ఫైండ్, అంటే ఆ డిఫరెన్స్ అన్నది ఈ రోజు మీకు కొంచెం టెక్నికాలిటీ లాగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ టాలరెన్స్. కో ఎగ్జిస్టెన్స్ అన్నది హయ్యర్ కాన్సెప్ట్, అందరు బతకాలి అన్నది ఒక హయ్యర్ కాన్సెప్ట్. టాలరెన్స్ అన్నది ఒక అడ్జస్ట్మెంట్, ఒక టెంపరీ అడ్జస్ట్మెంట్. అది ఏ రోజైనా ఫ్లిప్ కావచ్చు. అండ్ హిస్టరీ మనకి ఏం చెప్తుంది అంటే అది ఖచ్చితంగా ఫ్లిప్ అవుతుంది. అగైన్ దట్స్ ఫర్ అనదర్ డే. బట్ పాలిథియిస్టిక్ కల్చర్స్ ఏ విధంగా, అంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ నౌ వీ హ్యావ్. ఒక మేజర్ పాలిథియిస్టిక్ కల్చర్ ఇండియా అన్నది కనిపిస్తున్నది మనకి. జపాన్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబబ్లీ, ఆర్ కొరియా. చైనా అది ఏథియిస్టిక్ రిలీజన్. అది మనకి చైనా అన్నది ఒక ఎనిగ్మా, ఎందుకంటే అది సపరేట్. చైనా అనేది సపరేట్ ఎంట్రీ, మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ పాలిథియిస్టిక్ కి లాస్ట్ బాస్టియన్ కొన్ని చిన్న కంట్రీస్ తప్పించి ఇండియా ఒకటి మిగిలింది. అగైన్ పాలిథియిజం గొప్పనా, మోనోథియిజం గొప్పనా అన్న డిస్కషన్ నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ హౌ పాలిథియిజం ఈస్ ఎఫెక్టింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా అన్నదానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 2021లో ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఒక మేజర్ స్టడీ పబ్లిష్ చేసింది ఇండియా మీద, రిలీజియన్కి సంబంధించిన ఒక స్టడీ. అంటే చాలా పెద్ద స్టడీ ఇది. దగ్గర 30,000 మందికి పైగానే జనాలు ఈ సర్వేలో పాల్గొన్నారు. సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కొంచెం ఫ్యాసినేటింగ్ డేటా అన్నది మనకు బయటకు వచ్చింది అనమాట ఇండియాలో. సో దీంట్లో ఏం కనిపించిందంటే రిలీజియస్ కి సంబంధించి జనాలు సెపరేట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇండియాలో. అంటే ముస్లిమ్స్ తోనే ఉండడానికి, క్రిస్టియన్స్ తోనే ఉండడానికి, హిందూస్ తోనే ఉండడానికి అని ఒక బ్రాడ్ ట్రెండ్ అన్నది కనిపిస్తున్నది. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 84% ఆఫ్ ఇండియన్స్ సే దట్ రెస్పెక్టింగ్ ఆల్ రిలీజన్స్ ఈజ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ట్రూలీ ఇండియన్. సో ఇండియన్ అన్న వ్యక్తి ఇండియన్ అనుకోవాలి అంటే పక్క మతస్థులకి రెస్పెక్ట్ ఇస్తేనే అది ఇండియన్ అన్న కాన్సెప్ట్ వర్తిస్తుంది, లేకపోతే ఇండియన్ అన్న కాన్సెప్ట్ కి సార్థకత చెందుతుంది. ఒకటి ఇండియన్ అని పిలుచుకోవాలంటే ముఖ్యంగా వాడు ఏం చేయాలంటే
పక్క మతస్థులకి రెస్పెక్ట్ ఇయ్యాలి. వాళ్ళ సొంత రిలిజియన్ పట్ల ఎంత రెస్పెక్ట్ ఉందో, పక్క మతస్థులకు గూడా అంతే రెస్పెక్ట్ ఇయ్యాలి. 84% ఆఫ్ ఇండియన్స్ బిలీవ్ దిస్. అగైన్ స్టడీ కరెక్టా కాదా అన్న డిస్కషన్ మీకు వదిలేస్తున్నా. ఈ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్ డేటా. ఈ డేటాలో మనకి ఏమొస్తున్నది? 84% ఇండియన్స్ బిలీవ్ తోటి మతస్థులకి రెస్పెక్ట్ ఇయ్యడం అన్నది కోర్ ఇండియన్ కాన్సెప్ట్. ఇది దేంట్లోకి వస్తది? ఇంతసేపు నేను చెప్పిన కో ఎగ్జిస్టెన్స్ కాన్సెప్ట్ లోకి వస్తది. ఇంకా షాకింగ్ మ్యాటర్ చెప్తా. అదేంటంటే 80% పీపుల్ అక్రాస్ ఆల్ మేజర్ ఫెయిత్స్ బిలీవ్ రెస్పెక్టింగ్ అదర్ పీపుల్స్ రిలీజియస్ బిలీవ్స్ యాజ్ ఎ కోర్ పార్ట్ ఆఫ్ దేర్ రిలీజియస్ ఐడెంటిటీ. 80% పీపుల్ ఇండియాలో దీంట్లో ఇస్లాం కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, హిందూస్ ఉన్నారు. వీళ్ళందరి కోర్ రిలీజియస్ ఐడెంటిటీలో భాగం ఏంటిది? అదర్ పీపుల్ యొక్క రిలీజన్ ని రెస్పెక్ట్ చేయడము వీళ్ళ కోర్ రిలీజియస్ ఐడెంటిటీలో భాగం అంట. 80% పీపుల్ ఆర్ సేయింగ్ దిస్. అంటే ఒక హిందువుకి ఫెలో ముస్లిం యొక్క రిలీజియన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది తన హిందూ ఐడెంటిటీలో కోర్ ఎలిమెంట్. అదే విధంగా ఫెలో ముస్లిం అనే వ్యక్తికి తన ఫెలో హిందూ వ్యక్తి యొక్క రిలీజియస్ బిలీవ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది తన కోర్ ఐడెంటిటీ యొక్క ప్రైమరీ ఆస్పెక్ట్. 80% ఇండియన్స్ ఆర్ సేయింగ్ దిస్ అక్రాస్ ఆల్ మేజర్ ఫెయిత్స్. సో ఇంతసేపు నేను చెప్పిన పాలిథియిస్టిక్ మోనోథియిస్టిక్ ఫెయిత్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, కో ఎగ్జిస్టెన్స్ అన్నది ఏ విధంగా నేను పాసిబుల్ కాదన్నానో మోనోథియిస్టిక్ కాన్సెప్ట్ లో, అవన్నీ కూడా ఇండియా అనే కంట్రీలో వచ్చేసరికి బౌన్స్ అయిపోతున్నాయి. సో ఇండియాలో మోనోథియిజం ఉన్నప్పటికీ కూడా ఒక్కడే దేవుడు ఉంటారని జనాలు నమ్ముతున్నప్పటికీ కూడా మన కంట్రీలో అలాంటి వ్యక్తులు ఆ రిలీజియన్స్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి ప్రిడామినెంట్ పాలిథియిస్టిక్ ఆలోచన ఏదైతే ఉందో, పాలిథియిస్టిక్ కల్చర్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, రాజకీయానికి, రిలీజియన్ కి, పాలిటిక్స్ కి, సొసైటీకి, రిలీజియన్ కి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ నీళ్ళ లింకిపోయి ఉన్నది. చాలా మంది క్రిస్టియన్స్ ఇన్ ఇండియా బిలీవ్ దట్ గంగా హ్యాస్ స్పిరిచువల్ పవర్స్, హ్యాస్ రిలీజియస్ ఇంపార్టెన్స్. సో భాష, ప్రిడామినెంట్ కల్చర్ అన్నది ఏ విధంగా హ్యూమన్ బ్రెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక సింక్రెటిక్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో ఇండియాలో కూర్చొని చాలా మంది వెస్ట్ కి సంబంధించి ఈరోజు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది, రిలీజియస్ కొట్లాటలు జరుగుతున్నాయి, వైలెన్స్ అన్నది ఇన్హెరెంట్ గా మోనోథియిజం లో ఏ విధంగా ఇన్బిల్ట్ ఉన్నది, సివిలైజేషనల్ వార్ జరుగుతున్నది, అది అల్టిమేట్లీ ఇండియాకి వస్తుంది, పార్టిషన్ దీని వల్లనే జరిగింది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. నేనేం చెప్తా అంటే దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత లేదు అన్నది అది మనం వేరే కల్చర్ కి వదిలేయాలి. ఇండియా అన్నది ఒక సెపరేట్ కల్చర్. ఇక్కడి భాష, ఇక్కడి నీళ్లు, ఇక్కడి ఆలోచనలు, ఇక్కడ ప్రిడామినెంట్ ధార్మిక ఎసెన్స్ ఏదైతే ఉందో ఇది జనాలని చాలా డీప్ స్పిరిచువల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. సో ప్రపంచంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది ఇండియన్స్ పెద్దగా ఆలోచించకూడదు. యూఆర్ ఇండియన్స్ బై నేచర్. సో ఇండియాలో ఇండియన్స్ అందరికీ ఒక యూనిక్నెస్ ఉన్నది. మనం అది పక్క దేశాల నుంచి అరువు తెచ్చుకున్న ఆలోచనలతోని వాటిని డైల్యూట్ చేసుకోకూడదు. ఈరోజు రాజకీయాల పేరు మీద ఈ విషయాల్ని చాలా మంది డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ మనుషులందరూ మంచోళ్ళు, అంత కరెక్ట్ అని నేను మాట్లాడతలేను. బట్ ఫండమెంటల్ ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆల్ రిలీజియన్స్ ఇన్ ఇండియా కెన్ కో ఎగ్జిస్ట్. ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ ఇండియా. అండ్ ఇండియా స్పెషల్ అని నువ్వు అంటున్నావా అని అడగొచ్చు. ఎస్, ఐ బిలీవ్ సో. అగైన్ నా భాష, నా సభ్యత, నా బ్రెయిన్ని, నా రియాలిటీని హైజాక్ చేసిందని మీరు అనుకోవచ్చు. దట్స్ ఓకే, బికాస్ దట్స్ ద ట్రూత్. నా ట్రూత్, నా రియాలిటీ, నా భాష, నా సభ్యత, నా కల్చరే, నా రిలీజనే షేప్ చేస్తుంది. దట్స్ వాట్ వీఆర్ ఫైండింగ్ అవుట్. సో రాను నేను ఏదైతే మోనోథియిజంలో ఉన్న వైలెన్స్ గురించి మాట్లాడతానో అది రీజన్ స్పెసిఫిక్ ఉండబోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జూడయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మధ్యలో సివిలైజేషనల్ వార్ జరుగుతుంది కదా, అది ఇండియాకి స్పిల్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతుందో జరగదో నాకు తెలియదు. బట్ రాను నేను మోనోథియిజం మీద అనాలిసిస్ ఎప్పుడు చెప్పినా, అబ్రాహమిక్ ఫేత్స్ మీద ఎప్పుడు అనాలిసిస్ చెప్పినా, అకాడమిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది రీజన్ స్పెసిఫిక్ ఉంటుంది. అంటే అమెరికాలో ఏం జరుగుతుందని మాట్లాడతాను, లాటిన్ అమెరికాలో ఏం జరుగుతుందని మాట్లాడతాను, మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుందని మాట్లాడతాను, యూరోప్ లో ఏం జరుగుతుందని మాట్లాడతాను. అది ఇండియన్ కాంటెక్స్ట్ లో తీసుకొచ్చి అప్లై చేసే ప్రయత్నం చేస్తే అది మీకే వదిలేస్తుంది. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇండియన్స్ ఆలోచనలు ఏంటి అని చెప్పేసి ఇండియన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు, బతుకుతున్నారు. వీఆర్ కో ఎగ్జిస్టింగ్. పార్టిషన్ అన్నది జరిగింది, అది వాస్తవం. అది తెల్లోడు చేసిండా, జిన్నా చేసిండా అన్నది అది నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. సో ఐ విల్ కంక్లూడ్ టుడేస్ ఎపిసోడ్. సో నేను వెస్టర్న్ హెమిస్ఫియర్లో లేకపోతే మోనోథియిస్టిక్ అబ్రాహమిక్ సెటప్లో వైలెన్స్ గురించి మాట్లాడినప్పుడు అది నేను ఇండియా బయట ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాను. ఇండియన్స్ ఆర్ యూనిక్.
అది డేటా మనకి సైన్స్ చెప్తున్నది. అది కరెక్టా కాదా అన్న డిస్కషన్ మీకు వదిలేస్తున్నా. ఆ జడ్జ్‌మెంట్ నేను చేయట్లేదు. బట్ నా జడ్జ్‌మెంట్ ఈస్ వెరీ క్లియర్. ఇండియా ఈస్ సెపరేట్. ఇండియన్స్ ఆర్ సెపరేట్. ప్రపంచం రిలీజియన్స్ ఇండియాలో ఉండొచ్చు. బట్ ఇక్కడి మనుషులు ఆ రిలీజియన్స్‌ని ఫాలో అయితుర్రు కాబట్టి ఆ రిలీజియన్స్ యొక్క ఎసెన్స్, ఎస్థెటిక్స్, వైబే మారిపోతది ఇండియాలోకొచ్చేసరికి. సో, ఇండియన్స్ ఆర్ యూనిక్. ఇండియన్స్ ఆర్ స్పెషల్ అని నేను నమ్ముతాను. సో, ఈ మాట్లాడే విషయాలన్నీ మీరు ఇండియాకి ఎక్స్‌ట్రాపోలేట్ చేసే ప్రయత్నం చేయకండి. అది నా ఇంటెన్షన్ కాదు. సో, వయలెన్స్ ఈజ్ ఇన్‌హెరెంట్ ఇన్ దిస్ సెటప్. అక్కడి నుంచి మనం నెక్స్ట్ ఈ షియా సున్నీ డివైడ్ అనేది ఎట్లొస్తది? ఏ విధంగా సీఏఏ ఇన్‌హెరెంట్‌గా వయలెన్స్‌ని, టెర్రరిజంని పెంచి పోషిస్తున్నది? దాని కంటిన్యూయేషన్ నార్కో టెర్రరిజం. ఈ సబ్జెక్ట్‌లో, ఈ టాపిక్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అగైన్ దిస్ ఈస్ ఎ ప్యూర్‌లీ అకాడమిక్ ఎక్సర్సైజ్. సో, అదే విధంగా తీసుకుంటారని కోరుకుంటూ ఐ జెన్యూన్‌లీ మీన్ దిస్. థాంక్ యూ ఆల్ ఇండియన్స్. థాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.